శ్రీమన్మహాభారతము 317వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆది పర్వము 199వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, సౌమదత్తి అనేటటువంటి రాజు ఈ ధార్తరాష్ట్రాదులతో, దుర్యోధనాదులందరితోని, శకునితోని పాండవులను మనము ఏమీ చెయ్యలేము. మనమే కాదు, ఇంద్రాది దేవతలందరూ కలిసిన పాండవులను ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ఏషామర్ధే సదాయుక్తౌ కృష్ణ సంకర్షణావుభౌ. పాండవుల పక్షాన శ్రీకృష్ణ బలరాములు ఉన్నారు కనుక మనము పాండవులను ఏమీ చెయ్యలేం. అందుకని మీరంతా నా మంచి మాటలను అంగీకరించి ఆమోదించి మనము పాండవులతో సంధి చేసుకొని ఎట్లా వచ్చామో అట్లాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. ఓ రాజులారా, పాండవులను కనుక మనము ముట్టడిస్తే ఇక్కడ ఉన్నటువంటి వీరులందరూ, యాదవ శ్రేష్ఠులందరూ ప్రచండమైనటువంటి శస్త్ర అస్త్రాలతో మన మీద పడతారు. ఈ మాటలన్నీ మీకు ఇష్టమైతే కనుక దుర్యోధనునికి పాండవులతో మనము సంధి చేసి మన దేశాలకు వెళ్ళిపోదాం. ఇదే నా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని అందరూ ఆదరించండి, రాజులకందరికీ క్షేమమవుతుంది అంటూ సౌమదత్తి ఈ విషయమంతా చెప్పిన తర్వాత ఇక స్వయంవరానికి వచ్చినటువంటి వారందరూ ఎక్కడి వారక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక అర్జునుడిని ద్రౌపది వరించడాన్ని చూసి దుర్యోధనుని యొక్క మనస్సు వికలమై అశ్వత్థామ, శకుని, కర్ణుడు, కృపుడు వీరందరితో కలిసి దుర్యోధనుడు రాజధానికి తిరిగి వచ్చేశాడు. అక్కడ దుశ్శాసనుడు కూడా ఉన్నాడు. అయితే దుశ్శాసనుడు అంటూ ఉన్నాడు, సోదరా, అర్జునుడు బ్రాహ్మణ వేషాన్ని ధరించినందున ద్రౌపదిని పొందగలిగాడు. ఎందుకంటే అతన్ని అర్జునుడు అని ఎవ్వరూ గుర్తించలేదు అని అనుకొని ఇక ధార్తరాష్ట్రాదులందరూ, దుర్యోధనాదులందరూ ద్రుపద మహారాజుని, ఆ ద్రుపద మహారాజు దగ్గర ఉన్నటువంటి ధృష్టద్యుమ్నుని, శిఖండిని, ఇతరులందరినీ తలుంచుకొని వారితో పెట్టుకోవటం మంచిది కాదు అని భయపడ్డారు. సరే, దుర్యోధనాదులు వచ్చిన విషయం విదురునికి తెలిసింది. పాండవులు ద్రౌపదిని వివాహము చేసుకున్నారు అన్న విషయము తెలిసింది. అది చూసి సిగ్గుపడుతూ గర్వభంగము పొంది దుర్యోధనాదులు వెనక్కి వచ్చారు అని తెలిసినటువంటి విదురుడు ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళి, ఓ మహారాజా, మన భాగ్యవశాత్తు కౌరవ వంశము వృద్ధి పొందుతోంది అని అన్నాడు. అయితే ధృతరాష్ట్రునికి విదురుని మాటలు అర్థం కాక చాలా అదృష్టం, మన అదృష్టం అంటూ పొంగిపోయాడు ధృతరాష్ట్రుడు. అజ్ఞానము వలన ద్రుపద కన్య అంటే ద్రౌపదీదేవి తన పుత్రుడైనటువంటి దుర్యోధనుడిని వరించింది అని అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. వెంటనే ఏమంటున్నాడంటే, ఓ విదురా, ద్రౌపదికి ఆభరణాలను చేయించండి, తీసుకొని రండి అంటూ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ద్రౌపదిని తీసుకొని రండి అంటూ దుర్యోధనునితో చెబుతూ ఉన్నాడు. అధాప్య పశ్చాత్ విదురః
ఆచఖ్యౌ పాండవాన్ వృతాన్ సర్వాన్ కుశలినో వీరాన్ పూజితాన్ ద్రుపదేనః. ఇక అప్పుడు మళ్ళీ వెంటనే విదురుడు ద్రౌపదీదేవి పాండవులను వరించింది అని చెబుతూ ఆ ద్రుపద మహారాజు యొక్క స్వయంవర కార్యక్రమాన్నంతటిని కూడా విదురుడు ధృతరాష్ట్రునికి తెలియచేశాడు. విదురుని మాటలు విని ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా నాలుక కరుచుకొని తనని తాను కప్పిపుచ్చుకోవటం కోసం అదృష్టం చాలా బాగుంది అని అనేశాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ,
తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.